హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి వంటి విభిన్న పేరులతో పిలుస్తారు. తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుడి జన్మదినమంటే ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో అతి ముఖ్యమైన పండగల్లో ఒకటి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం మధురాలో జన్మించాడు. ఈ విషయంతో పాటు ఆయన జీవిత కథ భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని పండితులు చెబుతుంటారు. శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించడం, అలాగే దేవకి వసుదేవులకు 8వ సంతానంగా 8వ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. సంస్కృతంలో జన్మ అనే పదానికి జననం అని అర్థం. అలాగే అష్ట అంటే 8. 8వ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుడి పుట్టినరోజు కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది. వేణుమాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోపబాలుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. భక్తులు కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాకుండా కొన్ని విదేశాలలో కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిలో అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన అంశం దహీహండి, ఉట్టికొట్టే పండుగ. ఉట్టికొట్టే వేడుక అనేది కృష్ణుడికి అత్యంత ఇష్టమైన కార్యకలాపాన్ని వర్ణిస్తుంది. ఇక్కడ యువకుల బృందాలు ఒక పిరమిడ్లా ఏర్పాటు చేసి పెరుగుతో నింపిన మట్టి కుండను పగలగొడతారు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే కృష్ణ జయంతిని అర్ధరాత్రి వరకు జరుపుకుంటారు. కృష్ణ జననం మరుసటి రోజు భక్తులు ఉట్టికొట్టే వేడుకలు జరుపుకుంటారు. కృష్ణాష్టమి పండుగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మ సందేహంగా ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు పెరుగును దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు పెరుగు ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్లు. అయితే కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోబెట్టి వాళ్ల పైకి ఎక్కి ఉట్టిలో పాలు పెరుగును దొంగతనం చేసి తినేవాడు. అల్లనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటి చెప్పేందుకు, ముఖ్యంగా ఇప్పటి బాలులకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలగొట్టి సంతోషిస్తుంటారు. ఈ ఉత్సాహాన్ని ఉత్తర భారతదేశంలో వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే కాలం మారడంతో ఉట్టిలో పాలు పెరుగు బదులు ఏవో వస్తువులతో పాటు రంగునీళ్లు, డబ్బులను వేస్తూ ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కృష్ణాష్టమి రోజు ఏర్పాటు చేసే ఉట్టిలో పాలు పెరుగుతో పాటు పసుపు కొమ్ములను వేస్తే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఉట్టిలోని రహస్యం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ పండుగ పూట ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళం తప్పనిసరిగా సమర్పిస్తుంటారు. తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే రక్షాబంధన్ రోజున రాఖీ ఎలా కడతారో ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి. అదే విధంగా కన్నయ్యకు ఇష్టమైన మల్లెపూలు, పారిజాతం లేదా దేవగాని పూలను సమర్పించాలి. శ్రీకృష్ణుని పూజలోనూ వీటిని వాడొచ్చు. శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్లి పండ్లు, ధాన్యాలు, బట్టలు దానం చేయాలని పండితులు చెబుతారు.